మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మా కొత్త వీడియోస్ మీకు తెలియజేస్తుంది. ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున పాలకడలిలో యోగనిద్రకు ఉపక్రమించిన శ్రీ మహావిష్ణువు కార్తీక ఏకాదశి రోజునే మేల్కొంటాడని పురాణ కథనం. అలా యోగ నిద్ర నుంచి మేల్కొన్న శ్రీహరి ద్వాదశి రోజు లక్ష్మీదేవిని పరిణయమాడారు. మాసాలలో అత్యంత పవిత్రమైనది కార్తీకం, అందులోనూ అతి విశిష్టమైనది క్షీరాబ్ది ద్వాదశి. కార్తీక మాసం శుక్లపక్ష ద్వాదశే క్షీరాబ్ది ద్వాదశి. అమృతం కోసం దేవతలు క్షీరసాగరాన్ని మదించిన పర్వదినం. క్షీరాబ్ది ద్వాదశికి పావన ద్వాదశి, చిలుకు ద్వాదశి, యోగీశ్వర ద్వాదశి అనే పేర్లు ఉన్నాయి. పుణ్యప్రదమైనది కాబట్టి పావన ద్వాదశి అని, ఈ శుభదినాన్నే క్షీరసాగరాన్ని చిలికారు కాబట్టి చిలుకు ద్వాదశి అని. యోగులు, మునులు తమ చాతుర్మాస దీక్షను విరమించే పవిత్ర తిథి కాబట్టి యోగీశ్వర ద్వాదశిగాను ప్రాచుర్యం పొందింది. ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు యోగ నిద్రకు ఉపక్రమించిన శ్రీ మహావిష్ణువు కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడు. మర్నాడు క్షీరాబ్ది ద్వాదశి నాడు శ్రీహరి లక్ష్మీ సమేతుడై బ్రహ్మాది దేవతలతో బృందావనానికి వస్తాడు కాబట్టి ఆ రోజుని బృందావని ద్వాదశిగా పిలుస్తారు. ఈ చిలుకు ద్వాదశి విశిష్టత గురించి వ్యాస మహర్షి ధర్మరాజుకు చెప్పిన ఇతివృత్తం ఉంది. పూర్వం ధర్మరాజు రాజ్యం పోగొట్టుకుని సోదరులతో కలసి ద్వైతవనంలో ఉండగా అక్కడకు ఋషులతో కలసి వ్యాసమహర్షి వచ్చారు. ఋషులందరికీ సకల మర్యాదలు చేసిన తర్వాత ధర్మరాజు వ్యాసమహర్షిని ఉద్దేశించి, స్వామి, మీరు ఎల్లధర్మములను ఉపదేశించదగిన మహానుభావులు. మీకు తెలియని ధర్మ సూక్ష్మములు లేవు. మనుష్యులకు సర్వకామములను ఏ ఉపాయంతో సిద్ధిస్తాయో సెలవీయండి అని అడిగాడు. అప్పుడు వ్యాసమహర్షి, నాయనా, మంచి ప్రశ్న వేశావు. ఈ విషయానికి పూర్వమే నారద మహర్షి బ్రహ్మను అడగ్గా సర్వకామప్రదములగు 2 వ్రతములు చెప్పారు. అందులో ఒకటి క్షీరాబ్ది ద్వాదశి వ్రతం, రెండోది క్షీరాబ్ది శయన వ్రతం. అందులో క్షీరాబ్ది ద్వాదశి వ్రతం గురించి నీకు చెబుతాను విను అన్నారు. కార్తీక శుక్ల ద్వాదశి రోజు సూర్యాస్తమం అయిన తర్వాత పాలసముద్రంలో యోగనిద్ర నుంచి లేచిన శ్రీ మహావిష్ణువు సమస్త దేవతలతో, మునులతో, శ్రీ మహాలక్ష్మీదేవితో కలసి బృందావనానికి వచ్చి ఓ ప్రతిజ్ఞ చేశాడు. ఏంటంటే, ఏ మానవుడైనను ఈ కార్తీక శుద్ధ ద్వాదశి రోజు సర్వమునులతో, దేవతలతో కూడి బృందావనంలో తాను వేంచేసి ఉన్న సమయంలో లక్ష్మీదేవితో కూడి తులసి పూజ చేసి తులసి కథను విని భక్తితో దీపదానము చేసినవారు సర్వపాపములు వీడి నా సాయుజ్యం పొందుతారన్నాడు. అందుకే అంతటి పుణ్యవ్రతమును మీరు ఆచరించండి అని చెప్పాడు వ్యాసమహర్షి. చిలుకు ద్వాదశి రోజున అన్నదానం చేస్తే సూర్యగ్రహణ సమయంలో పవిత్ర గంగా తీరాన కాశీక్షేత్రంలో 1,000,000 మందికి అన్నదానం చేసినంత పుణ్యఫలం లభిస్తుందని పురాణాలలో తెలిపారు. పాల సముద్రం నుంచి సకల సిరులతో ఆవిర్భవించిన లక్ష్మీదేవిని శ్రీహరి పరిణయమాడిన శుభతిథి. ఈ కారణంగానే క్షీరాబ్ది ద్వాదశి సాయంత్రం ముత్తైదువులు లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించి శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవికి వివాహం జరిపిస్తారు. తులసిని శ్రీలక్ష్మిగాను, ఉసిరి చెట్టును శ్రీమన్నారాయణునిగాను భావించి వివాహం జరిపించి పునీతులవుతారు. సాయంత్రం దీపాలతో అలంకరిస్తారు. సంవత్సరంలో ఏ రోజైనా దీపారాధన చేయకపోతే వచ్చే దోషం ఈ రోజు దీపారాధన చేయడం వల్ల పరిహారమవుతుంది. ఏకాదశి నాడు ఉపవాసం చేసి ద్వాదశి పారాయణ చేసుకుని సాయంకాలం మళ్లీ స్నానమాచరించి శుచి అయి తులసికోట దగ్గర చక్కగా శుద్ధి చేసి 5 వన్నెల ముగ్గులు పెట్టి తులసికోటను అందంగా అలంకరించి లక్ష్మీ సహితుడైన విష్ణువును, తులసిని భక్తితో సర్వోపచారములతో పూజించి నైవేద్యంగా కొబ్బరి, బెల్లం, ఖర్జూరం, అరటి పండ్లు,
చెరుకు ముక్కలు సమర్పించి తాంబూల నీరాజనములు సగి మంత్రపుష్పంతో సహా పూజ పూర్తి చేసి తులసీ సహిత లక్ష్మీనారాయణ మహాత్మ్యమును దీపదాన ఫలమును విని అనంతరం బ్రాహ్మణులకు శక్తి కొలది తాంబూలం సమర్పించుకోవాలి. కార్తీక శుద్ధ ద్వాదశి రోజు బృందావనం సమీపమున దీపదానము చేయాలి. లేదంటే తులసి కోట దగ్గరైనా దీపదానం చేయొచ్చు. ఒక దీపదానంతో సకల పాపాలు నశిస్తాయి. అంతకన్నా ఎక్కువ దీపదానం చేసిన వారికి ఫలితం అనంతం. ఈ దీపదానముల వలననే ఇంద్రాదులకు వారి వారి పదవులు దొరకినవి. ద్వాదశి నాడు దీపదానము చేసిన దీపాల వరుస ఎవరు చూసి ఆనందపడతారో వారి పాపాలన్నీ నశిస్తాయి. ఈ దీపదాన మహిమను విన్నవారు చదివినవారు మోక్షప్రాప్తులగుదురు. ధర్మరాజుకి వ్యాసుడు తులసి మహత్యము గురించి ఇలా చెప్పారు. ధర్మరాజా, తులసి మహిమను పూర్తిగా బ్రహ్మ కూడా చెప్పలేడు. అయినా ఆ బ్రహ్మ నారదునకు చెప్పినట్లు చెబుతున్నాను విను. కార్తీక మాసంలో తులసి పూజ చేయువారు ఉత్తమలోకమును పొందుదురు. ఉత్థాన ద్వాదశి నాడైనను తులసి పూజ చేయనివారు కోటి జన్మలు చండాలులై పుట్టుదురు. తులసి మొక్క వేసి పెంచినవారు దానికెన్ని వేళ్లు పారునో అన్ని మహాయుగములు విష్ణులోకమందుందురు. తులసీదళములు కలిసిన నీట స్నానమాడినవారు పాపము వదలి వైకుంఠానికి చేరుకుంటారు. తులసి ఉన్న చోటునకు యమకింకరులు రారు. పూర్వం కాశ్మీర దేశ వాసులగు హరిమేధ సుమేధులు అనే ఇద్దరు బ్రాహ్మణులు తీర్థయాత్ర చేస్తూ ఓ చోట తులసి తోటను చూశారు. చూసిన వెంటనే సుమేధుడు భక్తితో ప్రదక్షిణ నమస్కారాలు చేశాడు. అది చూచి హరిమేధుడు అదేంటని అడిగాడు. అప్పుడు సుమేధుడు తులసి కథ చెప్పడం ప్రారంభించాడు. పూర్వము దేవాసురులు క్షీరసాగ మథనం చేసినప్పుడు దానిలోంచి ఐరావతం, కల్పవృక్షం సహా ఎన్నో ఉత్తమ వస్తువులు పుట్టాయి. ఆ తర్వాత లక్ష్మీదేవి అమృత కలశం ఉద్భవించింది. ఇలా పుట్టిన తులసిని శ్రీ మహాలక్ష్మితో పాటు విష్ణువు వివాహం చేసుకున్నాడు. అందువలన నారాయణునకు తులసిపై ఎక్కువ ప్రీతి. అందుకే తులసికి నమస్కరించానని చెప్పాడు సుమేధుడు. ఈ కథ మొత్తం పూర్తయిన వెంటనే వాళ్ళు కూర్చున్న మర్రి చెట్టు మధ్యలోకి విరిగి అందులోంచి ఇద్దరు పురుషులు బయటకు వచ్చారు. తాము దేవలోకానికి చెందినవారం, అప్సరసలతో మైమరచి ఉన్న సమయంలో మాకు తెలియకుండానే రోమస మహామునికి తపోభంగం చేశాం. ఆ శాపం ఫలితంగా బ్రహ్మరాక్షసులుగా ఈ చెట్టు తొర్రలో ఉన్నాం. ఇప్పుడు మీరు చెప్పిన తులసి కథ విని శాప విమోచనం పొందామని, మీకు తీర్థయాత్రా ఫలం సిద్ధించిందని చెప్పి వారు తిరిగి దేవలోకానికి వెళ్ళిపోయారు. అనంతరం బ్రాహ్మణులిద్దరూ నారాయణుడిని ప్రార్థిస్తూ ఇంటికి చేరుకున్నారు. ఈ కథను ఎవరు విన్నను వారు సర్వపాపములు వదలి ఉత్తమగతిని పొందుతారని బ్రహ్మదేవుడు నారదుడికి చెప్పిన కథని వ్యాసుడు ధర్మరాజుకి వివరించాడు.